నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాల్లో వినుకొండ విద్యార్థుల ప్రతిభ. మున్సిపల్ కమిషనర్కు ఘన సన్మానం. పట్నంలోని స్థానిక గీతాంజలి విద్యా సంస్థల నందు బ్యూటీ విత్ బ్రెయిన్ కాంటెస్ట్ 2024-25 కార్యక్రమం గీతాంజలి రెసిడెన్షియల్ క్యాంపస్ నందు నిర్వహించారు. బ్యూటీ విత్ బ్రెయిన్ కాంటెస్ట్ లో పాల్గొన్న మా విద్యార్థులు వారి యొక్క ప్రతిభా పాఠవాలను మీ ముందు ఉంచుతున్నందుకు మా విద్యా సంస్థ యొక్క ప్రాముఖ్యతను పాఠవాన్ని తెలియజేస్తూ ఈ చిన్న ప్రయత్నం మా విద్యార్థులను మీ ముందు ఉంచుతున్నామని మంచి మనసుతో అభిమానించి ఆదరిస్తారని పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు బ్యూటీ విత్ బ్రెయిన్ పై కాంటెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. సమాజ శ్రేయస్సును కోరుతూ నేటి విద్యా విధానాలకు అనుగుణంగా మంచి ప్రమాణాలతో విద్యను అందిస్తున్న సమాజానికి ప్రజలకు సర్వదారు రుణపడి గీతాంజలి విద్యా సంస్థలు ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులు పలు నృత్యాలను చూపర్లను అలరించాయి. మా స్టూడెంట్స్ ఇవాళ మేము బ్యూటీ పజెంట్ మిస్ గీతాంజలి 2025 అనే ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేశాము. ఇందులో స్టూడెంట్స్కి బ్యూటీతో పాటు వాళ్ళ మేధస్సు కూడా ఇంపార్టెంట్ అని మేము వాళ్ళకి ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. నవేడే స్టూడెంట్స్ చాలా టాలెంట్స్ ఉండి కూడా వాళ్ళు స్టేజ్ ఫియర్ తోటి వెనకడుగ్గా ఉంటున్నారు. సో ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మా పిల్లల్లో ఉన్న టాలెంట్ని వెలికితీసి వాళ్ళకి ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా రేపు సొసైటీలో కూడా అనేక అంశాల్లో పాల్గొనేలా చేయాలని మా ఉద్దేశము. థ్యాంక్ యూ వెరీ మచ్. 2025 ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలలో విజయబేరి మోగించి అతి తక్కువ మంది విద్యార్థులతో అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కళాశాల అని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. జూనియర్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో వినుకొండ పట్టణంలో విశ్వసాయి విద్యార్థుల విజయఢంకా మోగించడంతో పాటు వివిధ విభాగాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు, ఆశీస్సులు అందిస్తున్నామన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ భవిష్యత్తులో మరెన్నో అవార్డులు అందుకోవాలని పట్నంలోని 11వ వార్డు టీడీపీ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక రైలుపేటలోని గేట్ సెంటర్ చికెన్ బాబు షాపు వద్ద మున్సిపల్ కమిషనర్ కు అభినందనలు తెలియజేశారు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి సుభాష్ చంద్రబోస్ పన్నుల వసూలు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోనే మన వినుకొండ పట్నం మున్సిపాలిటీని మొదటి స్థానంలో నిలిపినందుకు గాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘన సన్మాన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. వార్డులోని టీడీపీ వార్డు సెక్రటరీ దావులూరి మున్నయ్య, చికెన్ బాబు, లింగా రామయ్య, వార్డు ప్రెసిడెంట్ కాసిం, పట్నా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రాయని చిన్న ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఘనంగా దుశ్శాల్వాలతో సత్కరించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో మన పల్నాడు జిల్లా మన వినుకొండ మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ కమిషనర్ గారు అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు వినుకొండలో స్టేట్లోనే మన వినుకొండకి మంచి పేరు తెచ్చిపెట్టడం జరిగింది. ఎందుకంటే పన్నుల వసూళ్లలో 94.7% వసూలు చేసిన ఘనత మన వినుకొండ పట్టణానికి దక్కింది. ఇప్పటిదాకా చేసినట్టు కమిషన్లో ఎప్పుడు కూడా వినుకొండకి స్టేట్ ఫస్ట్ వచ్చారు కదా. అలాగే స్టేట్లో 500 కోట్లు పన్నులు రాని పన్నులు కూడా వసూలు చేసి స్టేట్ చేసుకోవడం జరిగింది. అలాగే మన వినుకొండలో ప్రతి వార్డులో కూడా ఈ రోజున వర్కులు చేస్తున్నారు కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ. అది కూడా పొద్దున్నే ఆయన డ్యూటీ 4 నుంచి పొద్దున లేచి పరీక్షిస్తున్నారు వార్డుల్లో ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయనేది. అలాంటి కమిషనర్లు, నీతిగల కమిషనర్లు కానీ అవినీతి పాల్పడిన కమిషనర్ ఉన్నారు అంటే అది మన వినుకొండలోనే ఉన్నారు మన కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారు. ఎందుకంటే ఆ గౌరవం ఉంటేనే ఆ పదవులు వస్తాయి. దాన్ని సహకరించినటువంటి మా ఆంధ్ర రాష్ట్ర చీఫ్ మన వినుకొండ శాసనసభ్యులు అయినటువంటి ఆంగ్ల గారి ధన్యవాదాలు చెప్పాలి ఈ సందర్భంగా. ఎందుకంటే అతని సహాయ సహకారాలు మన కమిషనర్ గారి కృషి పట్టుదల కలిస్తేనే ఇక్కడ వినుకొండలో ఫస్ట్ స్థానం వచ్చింది మన వినుకొండకి. అది వినుకొండ ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి.
గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వినుకొండలో కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి ఎక్కువ, కానీ వినుకొండలో అభివృద్ధి మున్సిపాలిటీలో అది మనందరూ గ్రహించాలి. అంతేకాదు వినుకొండలో ఇప్పుడు అభివృద్ధి కూడా ప్రతి నిమిషం కూడా అతను కష్టపడతారు కమిషనర్ గారు. మనందరూ కూడా అతను అభివృద్ధి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ రోజున మా 11వ వార్డులో మా మురయ్య ఖాజీ, అలాగే మా శ్రీరన్న, మా చిన్న, మా రామయ్య అన్న ఖాజీ, అలాగే మన అబ్బాయి మిత్రులందరూ కూడా మన పైలచంద్రుడు అందరూ కూడా సన్మాన చేయడం జరిగింది. 11వ వార్డు తరఫున అతని ఆశీస్సులు ఈ వార్డు మీద అలాగే వినుకొండ మండలంలో ఉన్నారని కోరుకుంటున్నాను. 2025 ఇంటర్ ఫలితాలలో కృష్ణవేణి విద్యార్థులు విజయబేరి మోగించినట్లు ప్రిన్సిపల్ ఎంవి ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఏవిఎన్ ప్రజ్ఞ 1000 మార్కులకు గాను 987, జి నరేంద్ర 984, పి లక్ష్మీ భవాని 979, జి శృతి 975, బైపీసీ విభాగంలో డి నాగతేజశ్రీ 982, ఎం వాగ్యానాయక్ 972, సిఈసి ఎస్ శ్రీలక్ష్మి 942, కె హారిక 940. జూనియర్ ఇంటర్ ఫలితాలలో 470 మార్కులకు గాను ఎస్కే సమీనా 465, జీవి యామిని 465, ఎస్కే గౌస్ బాబు 464, ఎస్కే సుహానా తస్లీం 463, సిహెచ్ఈ హాసిని 463, ఏ మోక్షజ్ఞ 463, సిహెచ్ అస్మా 461, పి నందిని 460. జూనియర్ బైపీసీ విభాగంలో శిఖా అమృత 440 మార్కులకు గాను 432, ఎస్కే షీమా కౌసర్ 431, జూనియర్ సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను ఎస్ జైరా 470, పి జాన్ వెస్లీ 464, ఎస్కే అమీషా 453. జూనియర్ సీనియర్ ఇంటర్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించినట్లు పేర్కొన్నారు. ఇంతటి విజయం సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు అందిస్తున్నామన్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసినటువంటి జూనియర్ ఇంటరు, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో అన్ని గ్రూపులలో దాదాపు టౌన్ ఫస్ట్ సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ కృష్ణవేణి. ఈ సంవత్సరమనే కాకుండా స్థాపించిన నాటి నుంచి గత 25 సంవత్సరాల నుంచి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి దాదాపు స్టేట్ ర్యాంకులు సాధించి ఉన్నత విద్యలో కూడా అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మన విద్యార్థులకు ఈరోజు సుమారుగా 20 మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులు, టౌన్ స్థాయి ర్యాంకులు సాధించి సంస్థ యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఆ రకమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రోత్సహించినటువంటి మా స్టాఫ్ అందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కృష్ణవేణి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మన కాలేజీ తరపున మరి ఒకసారి హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న విషయం, యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా ఒక చిన్న విషయం మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు ఐపీఈ వినుకొండ చరిత్రలో ఐపీఈ మార్క్స్లో ఇంగ్లీషు సబ్జెక్ట్లో 97 మార్కులు అనేటువంటి నెంబర్ని వినుకొండ ఏ విద్యా సంస్థ కూడా, అంటే కాలేజీ కూడా ఇప్పటిదాకా చూడలేదు. మన కాలేజీలో మొదటిసారిగా ఆ 97 మార్కుల్ని తీసుకొని వచ్చి అద్భుత విజయాన్ని కృష్ణవేణి కాలేజీ తరఫున ఈ వినుకొండ పట్టణానికి ఇచ్చాం. ఆ అద్భుతమైనటువంటి విజయాన్ని మనకిచ్చినటువంటి ఆ విద్యార్థిని అమృత మరియు ఆ అమ్మాయి బైపీసీ, ఆ అమ్మాయి ఇక్కడ లేదు, ఆ అమ్మాయి తరఫున నేను వారికి అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మా పాప అండి సీనియర్ బైపీసీలో దాదాపుగా 982 మార్క్స్ స్కోర్ చేసి ఈరోజు దాదాపుగా వినుకొండలో 982 అంటే దాదాపుగా ఇంతకుముందు రావచ్చు, కానీ ఇక్కడ మన ఈ కృష్ణవేణి జూనియర్ కాలేజీ ఇది నాకు కొత్తది కాదు, ఇక్కడే చదివాను. నేను కూడాను మా లింగారావు మాస్టర్ దగ్గరే చదివి మళ్ళీ నా కూతురిని కూడాను ఇక్కడే చదివిస్తున్నాను. నా కూతురు అదేవిధంగా ఇక్కడ జాయిన్ చేసినందుకు నా పేరుని, తర్వాత ఈ కృష్ణవేణి జూనియర్ కాలేజీ పేరుని కూడాను నిలబెట్టింది. సీనియర్ బైపీసీలో టౌన్ ఫస్ట్గా ఉండి మంచి మార్క్స్ సాధించింది. అమ్మాయి ఈ మార్క్స్ సాధించడానికి కారణమైనటువంటి టీచర్స్ అందరికీ కూడాను, ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ అమ్మాయి ఇన్ని మార్క్స్ సాధించడానికి కారణమైనటువంటి యాజమాన్యానికి, అదేవిధంగా దగ్గరుండి మోటివేట్ చేసినటువంటి ప్రతి ఒక్క స్టాఫ్కి పేరు పేరున థ్యాంక్స్ అండి.
థ్యాంక్స్ టు కృష్ణవేణి జూనియర్ కాలేజ్. నా పేరు సిహెచ్ అస్మా. నేను కృష్ణవేణి కాలేజ్లో చదువుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అసలు అనుకోలేదు నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని. థ్యాంక్ యూ ఫర్ మై క్లాస్ టీచర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. 1 మార్క్స్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను అసలు అనుకోలేదు, నేను అసలు ఏడ్చేదాన్ని. కానీ నాకు నా సార్స్ వచ్చి బాగా మోటివేట్ చేసి బాగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్. నాకు 463 వచ్చాయి. నేను ఎంపీసీ తీసుకున్నాను. ఇక్కడ నేను కృష్ణవేణి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ మా టీచర్స్ ఎంత బాగా చెప్తున్నారో దాని కారణంగా మేమందరం బాగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాము. మా స్టాఫ్ మేము ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగినా కూడా అంటే మార్క్స్ రకంగా కానీ ఏదైనా వాళ్ళు సరిదిద్దుతున్నారు. ఎక్కడ మేము డ్రాప్ అవుతున్నామో అక్కడ చూసుకొని బాగా చెప్తున్నారు. మా టీచర్స్ కారణంగా మేము ఇది తెచ్చుకున్నాము. థ్యాంక్ యూ టీచర్స్, మమ్మల్ని గైడ్ చేసినందుకు. సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శావలపురం కనకదుర్గ గుడి వద్ద ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని స్థానిక ఎస్ఐ లోకేశ్వరరావు ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు చలవేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని ఎస్ఐ పేర్కొన్నారు. సొసైటీ కార్యదర్శి కేవీఆర్ మోహన్ చంద్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా చలవేంద్రాన్ని వేసవి కాలం 2 నెలల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతి బుధవారం ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు గావ్ చలో అభియాన్ కార్యక్రమం శావలపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఇన్ఛార్జి అప్పారావు పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెలమవారిపాలెం, వేలుపూరు, బొందిరపాలెం, మతుకుమల్లి గ్రామాల్లో స్థానిక నేతలతో కలిసి నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు వివరించి గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల వద్దకు వెళ్లి శుభ్రపరచడం జరిగిందన్నారు. ఇంతటితో వినలాన్ని సమాప్తం. తిరిగి రేపటి వినలాన్ని కలుసుకుందాం. నమస్కారం.